మీద చిన్న ట్రస్ట్ ఎప్పుడో అది ఆడియన్కి హీరోకి కానీ ఒక ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి కానీ ఒక ప్రొడ్యూసర్కి హీరోకి మెయిన్ కావాల్సింది ట్రస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్, నమ్మకం వీడు ఇలా చేస్తాడు అన్నది. కాతో నాకు అది వచ్చింది అనుకుంటున్నాను సార్. ఇనిషియల్గా నేను రాజావారి రాణి గారు ఎస్ఆర్ కళ్యాణ మండపం నేను ఎగ్జిక్యూట్ చేసుకున్నాను, లైక్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అంతా. తర్వాత ఓకే మంచి సినిమాలు చేశాను, 1-2 ఐ మేడ్, అదే చెప్తున్నాను కదా సార్, ఇన్ 9 ఫిలిమ్స్ ఐ మేడ్ 5 గుడ్ ఫిలిమ్స్. బాగా ఆడినవి ఉన్నాయి. దెన్ ఐ టుక్ సమ్ గ్యాప్, నేనే ఏదో రాంగ్గా వెళ్తున్నాను, ఐ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ అని చెప్పి తీసుకొని కా అన్నది నేను నమ్మాను సార్. ఇది క్లైమాక్స్ ఇది బాగా వర్కౌట్ అవుద్ది, చాలా కొత్తగా ఉందని. సో దగ్గరుండి చూసుకొని ఓ సినిమాకి ఇలా మార్కెటింగ్ చేసి ఇలా సినిమాని జనాల్లోకి తీసుకెళ్తే మంచి రీచ్ అవుతుందని చెప్పి నేను ఒక 1 year దాని మీద టైం స్పెండ్ చేసి కూర్చొని చేసుకున్నాను. ఆ నమ్మకం నిజమైంది కదా సార్, అది వెరీ హ్యాపీ. సో ఇప్పుడు రేపు నేను ఇంకెప్పుడైనా సరే వైల్ డూయింగ్ ఫిలిమ్స్ ఎక్కడో చిన్నది ఏదైనా మళ్ళీ అటు ఇటు మిస్ అవుతున్నా, ఈ నమ్మకం అయితే నాతో ఎప్పటికుంటుంది. ఓకే నువ్వే మళ్ళీ ఒకటి పిక్ చేసుకోను, ఒకటి చేసుకోను, మళ్ళీ చేస్తావు, మళ్ళీ నువ్వు ఆడియన్స్కి ఇంతే దగ్గరికి వెళ్తావు అనే నమ్మకం ఏర్పడింది సార్. ఆ ట్రస్ట్ అనేది అండ్ ట్రస్ట్ అండ్ నా మీద నాకు నమ్మకం కలడం ఇచ్చింది నాకు, అది వెరీ హ్యాపీ సార్. కిరణ్ గారు, కృష్ణ అండి, స్టూడియో 1 నుంచి. సార్ హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. బిగ్ స్క్రీన్ పైన పెద్ద సక్సెస్ కొట్టారు అండ్ ఓటీటీలో కూడా హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. అంటే చాలా తక్కువ మందికి వస్తుంది ఇది. అయితే మరి సక్సెస్లో మీరు ఏమైనా మల్టీ స్టార్ సినిమా చేసే ఛాన్స్ ఉందండి ఫర్దర్గా చేస్తే? ఏమో సార్, ప్రస్తుతానికి అయితే అలాంటి కథలు ఏం రాలేదు నాకు. ఒకవేళ కథ బాగా నచ్చి చేస్తే బాగుంటుంది అనుకుంటే తప్పకుండా చేస్తాను. ఒకవేళ చేస్తే ఎవరితో చేయాలనుకుంటున్నారు సార్ మీరు? అలా పర్టికులర్గా ఏం లేదు సార్. కథ బాగా నచ్చి అక్కడ ఉంటుంది కదా సార్, ఆ చిన్న ఆప్షన్ కానీ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా డైరెక్టర్స్ కానీ, దాన్ని బట్టి అంతే సార్. థ్యాంక్స్ టు టీమ్ అండి, చాలా మంచి సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కిరణ్ గారు, సార్ అంటే మీరు ఒక సినిమా మ్యాట్లా కనబడుతూ ఉంటారు. ఎందుకంటే మీ సినిమా గురించి మీరు పదే కష్టపడుతూ ఉంటారు. మీ సినిమా అయిపోయిన తర్వాత మిగతా సినిమాల గురించి అలా కష్టపడుతూ ఉంటారు. ఫస్ట్ డే వెళ్తారు, మట్కా సినిమా చూస్తారు, టైం దొరికినప్పుడు మిగతా సినిమాలు చూస్తారు, మిగతా సినిమాలు విషెస్ చేస్తూ ఉంటారు. హౌస్ ద జర్నీ? అసలు ఒక కిరణ్ అబ్బవరం గారిని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి అంటే మైసెల్ఫ్ అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారండి? అంతే సార్, సినిమా అంటే పిచ్చి అంతే సార్. నేను చేస్తున్నానా చెయ్యట్లేదా అనేది కాదు సార్. నాకు సినిమా కావాలి, నా డేలో నాకు కంపల్సరీ సినిమా కావాలి. అయితే నేను సినిమా చూడాలి, సినిమా గురించి మాట్లాడుకోవాలి, కథలు రాయాలి లేదా కథలు వినాలి. సినిమా అన్నది నా డేలో లేకపోతే ఆ డే నాకు ఇన్కంప్లీట్ సార్. ఆ పిచ్చి అంతే, అది హ్యాపీ. అలాగే నా జర్నీ అలాగే వెళ్తుంటా సార్. కిరణ్ గారు సార్, మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నారు సార్, ఈ సినిమా హిట్ అవ్వకపోతే నేను తర్వాత సినిమాలు తీయను అన్నారు. అదే ఈ సినిమా హిట్ అవ్వకపోతే తర్వాత మీరు నిజంగా సినిమాలు తీయకుండా ఉండేవాళ్ళ? సార్ నేను దేని మీద నిలబడతాను, మాట మీద నిలబడతాను సార్. ఎందుకని సాయి గారు నార్మల్గా పొలిమేరా మూవీ టైం అప్పుడు ఏదో కెమెరా బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి మీరు రిజెక్ట్ చేశారంట. సో అండ్ దెన్ అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అది ఇప్పుడు ఏ ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుందో బెస్ట్ వ్యూస్ వస్తున్నాయి. ఓకే. అండ్ ఇలా నార్మ్స్ రెస్ట్రిక్ట్ చేసి మంచి కాంటెంట్ని కూడా డిసైడ్ చేయకుండా తీసుకోపోవడానికి రీజన్ ఎవరు? అండ్ ఇప్పుడు హూ విల్ డిసైడ్ అండ్ ఫైనలైజ్ కాంటెంట్ ఫర్ ఈటీవీ విన్? పొలిమేర గురించి మీకు ఎవరు చెప్పారు నాకు తెలియదండి. ఇట్ వాజ్ నాట్ ట్రూ దెన్. వేరే రీజన్స్ ఉన్నాయి. ద టీమ్ ఈటీవీ విన్ విల్ ఫైనలైజ్ ద కాంటెంట్ అండ్ ఎవ్రీథింగ్. అందరు టీం అందరూ కరెక్ట్ డెసిషన్. కిరణ్ గారికి మొన్న సక్సెస్ మీట్లో దిల్ రాజు గారు ఒక మాట అన్నారు, ఎవరి కోసం ఎవరు రారు అని అన్నారు కదా. సో దానిపైన మీరు ఏమంటారు కామెంట్? సార్ నేను ఎప్పుడు, మీరు నా స్పీచ్ కొంతమందికి ఎందుకో ఎక్కడో తప్పుగా అర్థమైందా నాకు తెలీదు. నా ఎంటైర్ స్పీచ్లో ఐ ఫెల్ట్ నా గురించి, నేను పడిన దాని గురించి, నేనేం చేస్తున్నాను దాని గురించి చెప్పాను తప్ప నేను ఎవరిని రమ్మని అది చేయమని ఇది చేయమని అది నేను ఎప్పుడు చెప్పలేదు సార్. నేనైతే ఎప్పుడు చెప్పలేదు నా స్పీచ్లో అది. రాజు గారు స్టేజ్ మీద గుడ్ థింగ్ తను చెప్పింది ఏంటి, నాకు అమ్మ మన కష్టం మనం పడుకోవాలి, అది అలాగే వచ్చాం కదా సార్. మనకి ఎవరు తెలుసు ఇక్కడ, మన కష్టం పడ్డాం, ఊరి నుంచి వచ్చాం, రాజావారి రాణి గారి సినిమా చేసాం, ఎస్ఆర్ కళ్యాణ మండపం చేసుకున్నాం, దెన్ నో వన్ విత్ మీ. ఆ రోజు కష్టపడే వచ్చాము, అంతా చేసాం. సో మెయిన్ థింగ్ ఏంటంటే మన గురించి విషయాలు ఎప్పుడైతే ఆడియన్స్కి కరెక్ట్గా పోర్ట్రే అవ్వట్లేదు, మన గురించి అనే విషయాలు రైట్గా తెలియక కొంతమంది మీడియా వాళ్ళు కానీ వాళ్ళకి ఎవరికైనా మన గురించి కరెక్ట్గా తెలియని విషయాలు, ఓ కిరణ్ అంటే ఇదేమో అదేమో అని రాస్తున్న సందర్భంలో నా గురించి ఇంకా వేరే వాళ్ళు చెప్పక ఆడియన్స్కి, నా గురించి ఇంకా నేనే చెప్పకపోతే ఇంకా అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది.
అందుకని నా గురించి ఇది, దిస్ ఈజ్ వాట్ ఐ ఆమ్, దిస్ ఈజ్ వేర్ ఐ కేమ్ ఫ్రమ్ అన్నది నేను స్ట్రాంగ్గా ఆ రోజు చెప్పాలనుకున్నాను సార్. చాలామందికి వేరేలా ఉంది నా మీద పర్సెప్షన్, విచ్ ఈజ్ ఫేక్. నా దగ్గర నుంచి చాలామంది మనోళ్ళు కూడా చూస్తే నన్ను ఏదో నువ్వు అది కదరా ఇది కదరా, ఎన్ని రోజులు అనే అలా ఒక రోజు అయితే క్లియర్ అవ్వాలి కదా అని చెప్పి ఆ ప్లాట్ఫామ్ని ఆ రోజు నేను క్లియర్ చేయాలని అనుకున్నాను సార్. నథింగ్ ఎల్స్. అది కొంతమందికి ఇంక వేరేలా అర్థమైతే నాకు తెలియదు, బట్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ సార్.